హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న నేను వీడియో పెట్టలేదండి. ఇవాళ మార్కెట్ గురించి ఒకసారి చూద్దాం. అయినా కూడా ఇవాళ టెలిగ్రామ్లో చార్ట్స్ షేర్ చేశాను అండ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, బీ కేర్ఫుల్, బ్యాంక్ నిఫ్టీ ఎట్ రెసిస్టెన్స్ ప్లేస్, డోంట్ బై ఎట్ దిస్ టైమ్, లెట్ బ్రేక్ 50,000 ఆఫ్టర్ దెన్ బై అని చెప్పి 950కి పెట్టాను. 950 ప్రాంతంలో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఉందండి. మనం ఏమనుకున్నాం, ఈ బ్లూ లైన్ గురించి నేను చెప్తానండి. ఈ బ్లూ లైన్ ఏంటంటే, ఇది చూసారా అండి, ఇది ఈ బ్లూ లైన్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇదే, ఈ బ్లూ లైన్. ఈ బ్లూ లైన్ దగ్గర ఇది ఎప్పుడండి, ఇది లాస్ట్ మంత్ 8th జనవరి నాడు రిజెక్ట్ అయింది ప్రైస్. ఇక్కడ ఈ హై ఎంత అండి, 49,979. అక్కడి నుంచి రిజెక్ట్ అయిన ప్రైస్ మళ్ళీ బ్లాక్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేసి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది. అంటే అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ కాక మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ అక్కడక్కడనే మళ్ళీ బ్లాక్ లైన్ దగ్గరికి వచ్చి వన్ డైరెక్షనల్గా రివర్స్ అయిందండి. వచ్చి మళ్ళీ బ్లూ లైన్ దగ్గరికి ఎప్పుడు వచ్చిందండి, 1st ఫిబ్రవరి నాడు వచ్చిందండి. వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయింది. అక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయ్యి ఈ రోజు అంటే 4th ఫిబ్రవరి రోజు నాడు ఇది బ్రేక్ ఇచ్చిందండి. అయితే నేను ఇది చెప్తున్న సమయానికి ఇది రెండో క్యాండిల్ అండి. రెండో క్యాండిల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్త, ట్రేడ్ తీసుకోకండి. ఎందుకంటే ఒకసారి ఇది రివర్సల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడే బై చేయండి అని చెప్పి ఇందులో టెలిగ్రామ్లో మెన్షన్ చేశానండి నేను. చూసారా, బీ కేర్ఫుల్, బ్యాంక్ నిఫ్టీ ఎట్ రెసిస్టెన్స్ ప్లేస్, డోంట్ బై ఎట్ దిస్ టైమ్, బ్రేక్ లెట్ బ్రేక్ 50,000 అంటే 50,000 బ్రేక్ కానీ అని చెప్పాను. ఆ తర్వాత బై చేద్దామని. ఒకవేళ మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే, నేను ఒకవేళ మీరు బై చేసి ఉంటే ఏమని చెప్పాను, ప్లీజ్ ఎగ్జిట్ ఆర్ కీప్ ట్రయల్ స్టాప్ లాస్ అని పెట్టాను. పెట్టి మళ్ళీ 953K ఏమని చెప్పాను, ప్రీవియస్ డే హై ఎట్ 50,950 ఇక్కడ చెప్పాను నేను. ప్రీవియస్ డే హై అంటే ఎప్పటిదంటే 9th జనవరి దాని గురించి చెప్పాను నేను. ఇది ఎప్పుడండి, ఇది 8th జనవరి 8th జనవరి దాని గురించి చెప్పాను. 8th జనవరి అండ్ 31st జనవరి అండ్ అంతేనండి. 1 టచ్అప్, 2 టచ్అప్, ఇది థర్డ్ది బ్రేక్ అయిపోయింది. అదే చెప్పాను నేను ఇక్కడ, ప్రీవియస్ డే హైని చేరింది అని చెప్పి. ఎప్పుడు చేరిందండి ఆ క్యాండిల్, ఈ క్యాండిల్ చేరిందండి. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ చేరింది, రిజెక్ట్ అయింది. మళ్ళీ నేను మెసేజ్ ఎప్పుడు పెట్టానండి, ఇఫ్ క్లోజ్ అబౌవ్ 50,000 స్ట్రైకింగ్ ప్రైస్ ఇన్ 1 hour క్యాండిల్ అని చెప్పాను. 1 hour క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయితే అప్పుడు మీరు బై చేసుకోండి, టార్గెట్ 50,450 అని చెప్పాను. 50,450 అని ఎందుకు చెప్పానండి చెప్తాను, ఆ లాజిక్ కూడా చెప్తాను. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది చూసారా, ఇది 7th జనవరి హై. 7th జనవరి హై ఎంత ఉందండి, 50,447 ఉంది. అంటే రౌండ్ ఫిగర్ 50,450. అందుకోసమే నేను నెక్స్ట్ టార్గెట్ ఇదేనండి. ఇప్పుడు రేపు గ్యాప్ అప్ అవుతుందా, మరి ఫ్లాట్ ఓపెన్ అవుతుందా చూడాలి. ఓపెన్ అయ్యి ఒకసారి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మాత్రం జాగ్రత్త ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏ విధంగానైతే 1 to 3rd టైంలో బ్రేక్ ఇచ్చిందో, ఇప్పుడు ఈ లైన్కి అయితే ఇది సెకండ్ కదా, కాబట్టి ఇక్కడ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మాత్రం జాగ్రత్త. నేను రేపు టెలిగ్రామ్లో చెప్తానండి మీకు, ఓకేనా. నేను మీకు లెవెల్స్ చెప్పలేదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ వచ్చానండి. ఇది ఎప్పుడు చెప్పాను, 10కి చెప్పాను నేను. ఇఫ్ క్లోజ్ అబౌవ్ 50,000 స్ట్రైకింగ్ ప్రైస్ ఇన్ 1 hour క్యాండిల్, 1 hour క్యాండిల్లో స్ట్రైకింగ్ ప్రైస్ 50,000 కనుక క్లోజ్ అయితే బై చేసుకొని టార్గెట్ ఇంత అని చెప్పాను. ఒకవేళ మీరు 1,000 రూపాయలు కనుక భరించగలిగేదంటే స్టాప్ లాస్ 35 పెట్టుకోండి అని కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇది 30 క్వాంటిటీ అయింది కదా, ఇంతకుముందు మనకు 15 క్వాంటిటీ ఉన్నప్పుడు 35 స్టాప్ లాస్ వచ్చేది. ఇప్పుడు అది ఆఫ్ అయిపోయిందండి, ఎందుకంటే డబుల్ చేశాడు కాబట్టి మనకు స్టాప్ లాస్
సగం అయిపోయింది. ఎంత 17-18 అట్లా వస్తుంది. ఇక 1252కి పెట్టానండి. ఫస్ట్ టార్గెట్ 50,100 అని. అంటే మనకు ఫస్ట్ టార్గెట్ 50,100 ఉంటుందని. ఎప్పుడు 12కి ఎప్పుడు వచ్చింది? ఈ టైంలోనండి. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అని ఈ ప్లేస్లో పెట్టాను. ఇది ఎన్నిటికండి? ఇది ట్రేడింగ్ వ్యూ కాబట్టి కరెక్ట్ చూపించదండి. చెప్పిన తర్వాత నేను మళ్ళీ 135కి ఫస్ట్ టార్గెట్ డన్ అని పెట్టానండి. అంటే 130కి ఇక్కడ రీచ్ అయిపోయిందండి. ఈ క్యాండిల్ దగ్గర చెప్పాను. ఈ క్యాండిల్ అంటే ఎన్నో క్యాండిల్ అండి ఇది? 30 మినిట్స్ చెప్తున్నా. 2, 4, 6 దగ్గర చెప్పాను. 7th క్యాండిల్ రీచ్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏం చెప్పానండి? ఫస్ట్ టార్గెట్ డన్, క్లోజ్ ఆల్ యువర్ పొజిషన్స్, వి విల్ ట్రేడ్ టుమారో అని చెప్పాను. ఎన్నిటికి? 215కి. అంటే ఇది మళ్ళీ ఒకసారి రివర్సల్ ఇచ్చిందండి. ఇది బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ రివర్సల్ ఇచ్చింది. ఇలా అవుతుందనే నేను క్లోజ్ చేయమన్నాను. మళ్ళీ ఇది ఒక్కసారి మనకు టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, మనం తర్వాత దాని గురించి పట్టించుకోవద్దు. అది పెరుగుతుంది తగ్గుతుంది. ఎందుకంటే మార్కెట్ మనకి ఎప్పుడైనా ఒకటేసారి ఇస్తుందండి. ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మళ్ళీ వచ్చిన లాభాన్ని మళ్ళీ పణంగా పెట్టి మాత్రం మార్కెట్లో చేస్తే వచ్చిన లాభం పోతుంది, పైగా లాస్ కూడా అవుతామండి. అట్లాంటి పని చేయొద్దు ఎప్పుడు. ఓకేనా? ఇదండి, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నేను లెవెల్స్ కూడా ఇక్కడ పెట్టాను, విత్ సిపిఆర్ తోటి పెట్టాను. ఇక మేబీ డే హై, డే ఆఫ్ బ్లూది మేబీ డేలో. ఇది బ్లూ లైన్ ప్రకారం పోయింది. ఇదేందండి? ఇది సెన్సెక్స్. అది బ్లూ లైన్ ప్రకారం పోయింది కాబట్టి ఇక్కడ డే ఆఫ్ కిందకి వచ్చింది కాబట్టి ఇది మీరు దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఇది నిఫ్టీ 50 అని కొట్టాల్సింది బై మిస్టేక్లో 6 మధ్యలో 6 పడి 560 అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మనం బై చేసుకుంటాం. ఈ విధంగా పైకి అంటే బై ఇక్కడ ఒకవేళ మనం ఎంత 49,300 కాల్ తీసుకుంటే మన టార్గెట్ రీచ్ అయిపోతాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అందుకోసమని నేను ఇది పెట్టాను. ఓకేనా? రేపటి గురించి మాట్లాడుకుందామండి. రేపటిది అయితే చెప్తున్నానండి, చెప్పాను కదా. నిఫ్టీ 50 కూడా అంతేనండి, దాదాపు సేమ్ ఉంది. అన్నీ ఇది కూడా చూడండి. ఇది ఏ రోజు? January 10th. January 10th 1 టచ్అప్, 2 టచ్అప్, రివర్స్, మళ్ళీ ఇవాళ బ్రేక్ ఇచ్చిందండి. బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు చెప్పాను కదండి, సెన్సెక్స్ కూడా అంతే ఉంటుందండి. సో అందుకోసమే నేను లెవెల్స్ ఇస్తున్నప్పుడు ఆ లెవెల్స్ ప్రకారమే మీరు చేయండి దయచేసి, ప్లీజ్. మీరు సొంత ప్రయోగాలు చేయొద్దు, సొంత ప్రయోగాలు చేసి లాస్ అవ్వద్దు. నేను చెప్పేది అదే. ఇది కూడా చూడండి, ఇది 1 టచ్అప్. ఇది ఎప్పుడండి? 10th January సెన్సెక్స్. ఇది 1 టచ్అప్, మళ్ళీ అదే లైన్ దగ్గర సెకండ్ టచ్అప్ ఎప్పుడైందండి? 31st January అయింది. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఈరోజు 4th February రోజు బ్రేక్ ఇచ్చిందండి. ఇదే లైన్ని బ్రేక్ ఇచ్చి కొత్త హైని ఏర్పరిచింది. కొత్త హై అంటే ఏం లేదండి, ఈ హై. సెన్సెక్స్ అయితే ఏం లేదండి, ఇంకా కొత్త అంటే ఇది ఒక్కటే ఉంది. సెన్సెక్స్ ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఈ గ్యాప్ ఉందండి. ఒకవేళ హై వస్తే ఈ లోవర్ రావచ్చు, 80,239 ఇక్కడ వరకు రావచ్చు అండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఈ లో ఎంత అండి చూడాలి? 80,077, 80,050, 80,050.07. ఈ తర్వాత పెడతానండి నేను. ఓకేనా? ఇదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అదే ఉంది, ఈ లైనే ఉంది. అంటే ఇక్కడ నుంచి అన్ని ఒక దాదాపు 500 టార్గెట్ ఉందండి. రేపటి గురించి చెప్పుకుందామండి. 23,000 నిఫ్టీ చూడండి, 23,750 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,550 కాల్ బై చేసుకోండి.
ఆ 23,550 కాల్ కూడా దాని క్యాండిల్ ప్రీమియం క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవ్వాలండి, 190 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 265. ఒకవేళ 23,950 పుట్ సైడ్ అంటే పుట్ సైడ్ చూడాలనుకుంటే 23,950 దిక్కు చూడాలండి. అది కూడా 23,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,950 పుట్ బై చేస్తాం. దాని క్యాండిల్ 265 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేస్తాం. టార్గెట్ 400. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 50,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 49,700 కాల్ బై చేస్తామండి. ఆ 49,700 కాల్ కూడా దాని ప్రీమియం క్యాండిల్ 1185 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే అప్పుడు మనం బై చేసుకుంటాం. టార్గెట్ 1350. 50,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,600 పుట్టు బై చేసుకోండి. ఆ 50,600 పుట్టు కూడా దాని ప్రీమియం క్యాండిల్ 945 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1140. సెన్సెక్స్ చూడండి, 78,600 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 77,900 కాల్ బై చేసుకోండి. ఆ 77,900 కాల్ ప్రీమియం కూడా దాని క్యాండిల్ 910 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1180. ఒకవేళ 78,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 79,300 పుట్ బై చేసుకోండి. ఆ 79,300 పుట్టుది ప్రీమియం క్యాండిల్ 230 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 330 అండి. నేను క్యాండిల్ క్లోజ్ అయితే అంటున్నా కదా, అది 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోండి. ఓకేనా? ఈ బ్యాంక్ ఎక్స్ గురించి వద్దండి, ఏమైనా ఉంటే నేనే చెప్తాను. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఓకేనా? నేను ఖచ్చితంగా క్లోజ్ అయితే అంటున్నాను, క్లోజ్ అయితేనే కొనండి. క్లోజ్ అవ్వకుండా మాత్రం దయచేసి కొనకండి. ఓకేనా? ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ గ్రూప్లో నా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. నేను ఈ విధంగా ప్రీమియమ్స్ లెవెల్స్ పెడుతున్నాను. ప్రీమియమ్స్ లెవెల్స్తో ఎవరు పెట్టారండి. సో ఈ ఎఫర్ట్ కన్నా ఈ ఎఫర్ట్ నన్ను కనీసం ఈ ఎఫర్ట్ నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.